హాయ్ ఫ్రెండ్స్, అందరైతే పెళ్లి రోజు ఎట్లా చేసుకున్నాం అని అయితే అడుగుతుర్రు. అందుకోసం అయితే లాంగ్ వీడియో అయితే పెట్టిన అనమాట. కొంచెమే తీసిన, చాలాసేపు అయితే ఏం లేదు. నేను రియల్గా అయితే వాయిస్ ఇచ్చిన, వాయిస్ మంచిగానే వచ్చింది కానీ నా వాయిస్ మంచిగానే వచ్చింది కానీ పిల్లగాళ్ళు అయితే టీవీ పెట్టుకొని గోల గోలగా అయితే వాళ్ళ మాటలే సగం వినిపిస్తున్నాయి అనమాట. నా మాట కంటే ముందు వాళ్ళ మాటలే వినిపిస్తున్నాయి. నేనైతే పొద్దుగాల అయితే పూజ చేసుకున్నాం. మళ్ళీ సాయంత్రం కూడా అయితే దీపం పెట్టి అట్లనే గుడికి వెళ్ళి అయితే వచ్చి ఇంకా బిర్యానీ గిట్ల అయితే అన్నీ అయితే చేసిన. అసలుకైతే ఈ పెళ్లి రోజు అయితే ఎక్కువ ఏం చేసుకోదలుచుకోలేదు, అనుకోకుండా అయితే అయిపోయిందనమాట. అందులో ఒకటి 12 సంవత్సరాలు కదా, ఇంకా మాకంటే బర్త్డే ఉంది, నాకు బర్త్డే ఉంది, పిల్లలకు బర్త్డే ఉంది. మేము ఎట్లా కట్ చేస్తాం? రాముకి అయితే ఏ బర్త్డే లేదు కాబట్టి ఓన్లీ ఆయన పెళ్లి రోజు ఒకటి కాబట్టి గుర్తు. అందుకోసం అయితే యానివర్సరీ అయితే చేసుకుందామని అయితే అనుకున్నాం అనమాట. పోయిన సంవత్సరం అయితే చేసుకోలేదు, ఊరికి వెళ్ళిందని అయితే చేసుకోలేదు. పోయిన సంవత్సరం పెళ్లి రోజు చేసుకోకపోయినా ఇంటికైతే అన్ని గిఫ్ట్లు వచ్చినాయి. వచ్చిన వాళ్ళకి కూడా ఏమైతే పెట్టలేదు. సరే ఈ సంవత్సరం అనే చేద్దామనేసి అయితే నేనైతే ఇంకా చేసిన, వాళ్ళని అయితే పిలిచిన. రాముకి అయితే నేనైతే గిఫ్ట్ అయితే తెచ్చిన. ఫస్ట్ టైం కాదు, మస్తు సార్లు తెచ్చిన. రాముకు తెలుసు అనమాట నేను గిఫ్ట్ తెచ్చేది. మళ్ళీ చూడండి, వీడియో కోసం అయితే సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంటే ఇంకా అందరం అయితే నవ్వుతున్నాం. శ్రీలత అయితే వీడియో అయితే తీస్తుంది. మొత్తానికి అయితే పెళ్లి రోజు ఎట్లా చేసుకున్నాం అంటే చాలా మంచిగా అయితే చేసుకున్నాం. పిల్లగాళ్ళు అయితే మస్తు హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. మా ఫ్రెండ్ వాళ్ళని అయితే 3 ఫ్యామిలీలను అయితే పిలిచిన అనమాట. ఇంకెక్కువ ఎవరిని అయితే పిలవాలి, 3 ఫ్యామిలీలను అయితే పిలిచిన. ఇట్లనే అమ్మ వాళ్ళు అయితే వచ్చారు. కొంతమంది ఫోన్ చేసి అడిగారు అనమాట. ఇన్స్టాలో అప్లోడ్ చేయగానే ఎవరు ఏమేమి తెచ్చిరు చెప్పానంటే నేను లాంగ్ వీడియో పెడతా, లాస్ట్ దాకా అయితే చూడండి. లాస్ట్లో ఉన్నాయి అనమాట, వాళ్ళు తెచ్చినాయని అయితే నేనైతే చూపిస్తా. లాస్ట్లో ఉంది. శ్రీలత అయితే ఎవరు బర్త్డేకి చూడు, ఎవరు పెళ్ళిళ్ళ రోజులో చూడు, ఇంకా ఆమె బర్త్డేకి ఒక్కటే యూనిఫామ్ ఉండదు. అయితే ఇంక అందరూ వచ్చేదాకా అయితే ఆగలేదనమాట. తొందరగా అయితే కట్ చేసిన, ఎందుకంటే ఇంకా డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి జల్దీ అయితే కట్ చేసిన. ఫస్ట్ టైం మన వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు అయితే మర్చిపోమాకండి. నేనైతే రాముకు అయితే ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చిన, ప్రేమ్ చేయించిన అనమాట. ఇద్దరం దిగినాయి అవన్నీ అయితే ఉంటే రాముకు నేను తెచ్చిన కాబట్టి గిఫ్ట్ అలా రాము ఫోటో పెద్దగా వచ్చేటట్టుగా అయితే ప్రేమ్ అయితే వేయించిన. ఇంకా బంగారం అయితే తేలేము, ఎండ కూడా ఏం తేలేము, ఏది తేలేము కాబట్టి ఏదో చిన్న చిన్న గుర్తుల కోసం అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చిన.
ఇవన్నీ అయితే ఇంకా మా ఫ్రెండ్స్ అయితే తీసుకొచ్చారు. నాకు ఎక్కువ అయితే అన్నీ అయితే నచ్చినాయి అనమాట. చీరలు కానీ వినాయకుడు ఫోటో కానీ అన్నీ అయితే మంచిగా అనిపించినాయి. వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి.